యువ శాస్త్రవేత్తలకు యువిక ఆహ్వానం. మార్చి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. అంతరిక్ష పరిశోధనలలో ఇటీవల ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు ధీటుగా భారత్ పలు పరిశోధనలు చేపడుతుంది. అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో రాకెట్లను ఎలా తయారు చేస్తారు, ఆకాశంలోకి ఎలా వెళ్తాయి, అక్కడి పనితీరును తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. విద్యార్థులు ఇది తెలుసుకోవడానికి వారికో అవకాశం వచ్చింది. విద్యార్థుల ఆలోచనకు కొత్త రూపం ఇస్తే భావితరాలకు శాస్త్రవేత్తలను అందించే అవకాశం ఉందని గుర్తించిన ఇస్రో సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ప్రేరణ, ప్రాథమిక జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞాన్ కార్యక్రమం యువిక నిర్వహిస్తుంది. ఇస్రో సందర్శనకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్లోనూ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పాఠశాలల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రో gov.inలో వెబ్సైట్ను సందర్శించి తమ మెయిల్ ఐడితో విద్యార్థుల పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇస్రో నిర్వహించే క్విజ్ పోటీలో పాల్గొనాలి. తర్వాత సంబంధిత వెబ్సైట్లో వ్యక్తిగత పూర్తి వివరాలు, ఇతర ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50%, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభకు 10%, పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గడిచిన 3 ఏళ్లలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న వారికి 10%, వివిధ వెయిటేజీలు ఉంటాయి. 2 వారాల పాటు శిక్షణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, తిరువనంతపురం కేరళ, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, అహ్మదాబాద్ గుజరాత్, హైదరాబాద్ తెలంగాణ, షిల్లాంగ్ కేంద్రాలలో ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా గైడ్ టీచర్ ఒకరికి ఇస్రోకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. వారికి ప్రయాణ భత్యం కూడా చెల్లిస్తుంది. 2 వారాల పాటు ఆ కేంద్రాల్లో అంతరిక్ష శాస్త్ర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి, బృంద చర్చలు నిర్వహిస్తారు. ప్రయోగాత్మక ప్రదర్శన, ప్రయోగశాలల సందర్శనకు అవకాశం ఇస్తారు. భవిష్యత్తులో ప్రయోగ అంశాల రూపకల్పనలో ప్రావీణ్యంతో పాటు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఉచిత రవాణా వసతి. ఏప్రిల్ 7న ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులు వారు మే 18న ఇస్రో కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి 30 వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 31న ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం, ముగింపు కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులకు ఉచితంగా బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణంతో పాటు వసతి, భోజన ఖర్చులను ఇస్రో చెల్లిస్తుంది. ఈ విధంగా ఉంటుంది. యువిక ఇండ్ల అప్లై చేసుకోవాలి. ఇస్రో వెబ్సైట్ ఇది. నమోదుకు చివరి తేదీ మార్చి 23.